జనసేన అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి 8,000 రూపాయల సాయం అందిస్తామని, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన జనసేన మేనిఫెస్టో ప్రకటించారు. సమాజానికి సేవ చేయాలన్న గుండె ధైర్యమే తనను నడిపించిందని చెప్పారు. ఆ ధైర్యమే రాబోయే ఎన్నికల్లో కానిస్టేబుల్ కుమారుడిని ముఖ్యమంత్రిని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైతులకు వరాలు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, బీసీలకు 5% రాజకీయాల రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు రైతులకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ నిర్ణయించిన మేనిఫెస్టోలో రైతుల్ని ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. 5,000 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. నదులని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్ మీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్ చేసి ముందు రైతులు ఆదుకుంటామని తెలియజేస్తుంటూ, అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేనుంది 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెట్టాము. ఉచిత మీరు కాలేజీలకు వెళ్ళాలన్నా మీ ఐడి కార్డు తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. మీ ఐడి కార్డు చూపిస్తే ప్రతి విద్యార్థులకి డొక్కాసీతో క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం. బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం చేసే బడ్జెట్ దాదాపు 2 చేస్తాం. హెల్త్ బడ్జెట్ డబ్బున్న వాళ్ళ లేదు అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తనను ఏం చేయలేక వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సీఎం కుమారుణ్ణి కాదని, 1,000 కోట్లు, పేపర్లు, ఛానల్స్ తనకు లేవని చెప్పారు. తన వ్యక్తి జీవితానికి రాష్ట్రాభివృద్ధికి ఏంటి సంబంధమని నిలదీశారు. వజ్రాయుధం మనసున్న యువత మన దేశానికి కావాలి అని తండ్రి చెప్పిన మాటలు. అదే ధైర్యం ఈ రోజున 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిగా చేస్తుంది. గెలుపు ఓటములు నాకు తెలియదు, యుద్ధం చేయడం ఒకటే నాకు తెలుసు. నీ దగ్గర 1,000 కోట్లు చేయలేవు, నీ దగ్గర టీవీ ఛానల్స్ లేవు, పేపర్లు లేవు. ఎలా గెలుస్తాడు వీడు? అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటుందా? పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటుందా? అంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపాలి ఎప్పుడో కులం నాకు లేదు. శ్రీకాకుళం మాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, వస్తా అంతా సరే. రాయలసీమలో నీకు బలం లేదంట. నేను రాయలసీమలో బలం అంటే మొదలుపెట్టి చెప్పాలా మీకు? సిద్ధాంతపరంగా తాను విమర్శలు చేస్తుంటే జగన్ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ మండిపడ్డారు. జగన్ లాగా తాను బీసీల సదస్సులంటూ హడావుడి చేయనని చెప్పారు. కడప ఎంపీ సీట్ను జగన్ బీసీలకు ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో
బీసీలకు అండగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మేము బీసీలకు అండగా ఉంటాం. సదస్సులు పెడితే సరిపోతా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా? పులివెందుల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబానికి కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? తెలంగాణలో ఆంధ్ర వాళ్లను కొందరు నీచంగా చూశారని పవన్ ఆరోపించారు. జనసేన ఎప్పుడూ అలా వ్యవహరించదని పవన్ అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం జనసేన పోరాడుతుందని చెప్పారు. కులాలు విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తారు జనసేన బలం. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపుని చూడాల, నువ్వు ఖమ్మాన్ని చూడాల, నువ్వు మాదిగాని చూడాల, నువ్వు ఆంధ్రుడిగా చూసాను. అందరినీ చెత్త కింద తిప్పారు, నీచంగా తిప్పారు తెలంగాణ నాయకులు కొద్ది మంది. అందుకే మనందరం ఒక జాతి కానీ ఒక భావజాలం కట్టుబడి ఉండాలి. అందుకు నేను కులాల ఎక్కితాన్ని మాట్లాడాను.